హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈనో సోడా లేకుండా అప్పటికప్పుడు అటుకులు రవ్వతోటి చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇలాంటి మరిన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు అటుకులను తీసుకోవాలి. ఇంట్లో ఉండే ఏదైనా ఒకే కప్పుతోటి అన్నిటినీ కొలిచి తీసుకోండి. అటుకుల్ని నీళ్ళతోటి 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వను వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పెరుగును, 1 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా వదిలేయడం వల్ల రవ్వ అటుకులు కూడా నీళ్ళు మొత్తాన్ని పీల్చుకుని కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా మ్యాషర్ సహాయంతో ఈ మిశ్రమాన్ని మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో వేయవలసిన అవసరం లేదండి, గరిటెతో కొద్దిగా ఎక్కువసేపు మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా క్యాబేజ్ తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని వీటన్నిటిని చేతితోనే బాగా కలుపుకోవాలి. కూరగాయలను ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి, ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకోవచ్చు. వీటితో పాటుగా క్యాప్సికమ్, క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్ ఇలా వేటినైనా సరే వేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ప్యాటీస్లా వేసుకోవాలి. ఈ పిండితోటి కొంచెం పెద్దగా ఊతప్పంలా కూడా వేసుకోవచ్చండి, కానీ పిండి ఉడకడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇలా అయితే చాలా తొందరగా కుక్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే ప్యాన్ సైజ్కి ఎన్నైతే పడతాయో అన్నిటినీ ఇలా వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని తీసుకోండి. ఈ బ్యాటర్లో రవ్వ అటుకులు మాత్రమే ఉపయోగించాం కాబట్టి ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదండి, చాలా తొందరగానే వేగిపోతాయి. ఈ బ్యాటర్లో వేసుకునే వెజిటబుల్స్ని మాత్రం వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అప్పుడే బ్యాటర్తో పాటు అవి కూడా సమంగా ఉడుకుతాయి. నేను చూపించిన ఈ క్వాంటిటీలో అయితే 12 వరకు ప్యాటీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ ప్యాటీస్ని కెచప్తో కానీ, గ్రీన్ చట్నీతో కానీ, లేదా మనం రెగ్యులర్గా టిఫిన్స్లోకి చేసుకునే చట్నీలతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.